సో చాలా డేస్ అవుతుంది కదా వ్లాగ్స్ లేక, సారీ ఏమనుకోకండి. ముచ్చమా 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 ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ముప్పలే టిప్పులే నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయి, నీకు ఎలాగ అలవాటే భజన. పెద్ద మాట అన్నాడు సరాడు. నువ్వు దయచేసి బయటికి వెళ్ళకు. ఎందుకు? బంగారం రేటు పెరిగిందంట, నేను చూశారనుకో ఎత్తుకుపోతారు. एक दो तीन दिन नुकराज प्यार నుంచో నేను నిల్చున్నా. ఓకే. ఎందుకు నిల్చున్నాను? ఎల్లో శిల్పం నుంచుంటే నేను ఎప్పుడు చూడలేదు. చెప్పేవరా? ప్లీజ్ వద్దు ఇక భజన వద్దు. 5 తర్వాత 6 ఆ, నువ్వేనా సారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అడుగు అడుగు నా తోడుంటా, నాతో వస్తావా? ఆకాశమైన అరచేతికి మరి నాతో వస్తావా ఏ గోరి 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 గోలకొండ ప్యారి రవేన్న సుందరాల గోరి అంటే ఏంటో తెలుసా? సమాధి. నాకు అది వాడికే నేను ఒకడికి ఎదురెళ్ళి నా వాడికి రిస్క్. ఫైనాన్షియల్ చెప్తున్నా, ఒకవేళ అలాంటి ప్రెజర్స్ ఉండి కనుక నువ్వు ఏదైనా అయ్యావు అనుకో, నువ్వేం టెన్షన్ పడకలే కానీ నువ్వు ఉంటావు, నేనున్నాను. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మీ ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో చాలా డేస్ అవుతుంది కదా వ్లాగ్స్ లేక, సారీ ఏమనుకోకండి. సో అందుకని చెప్పేసి రాజు ఏమన్నాడంటే చాలా డేస్ అవుతుంది కదా, ఈరోజు ఒక వీడియో చేద్దాం. అండ్ అలాగే రీసెంట్గా మా సాంగ్ ట్రెండ్ అవుతుంది కదా, పెళ్ళంటే సంబరపడకండి. సో ఆ సాంగ్కి ప్రమోషన్ చేద్దామని చెప్పి అన్నాడు. అంటే సో ప్రమోషన్ వీడియో అయితే చేద్దామన్నాడు. అందుకని రెడీ అయి ఉండు, నేను వచ్చేసరికి అన్నాడు. ఇప్పుడు నేను హెడ్ బాత్ అయితే చేసి వచ్చిన, ఇప్పుడు రెడీ అవ్వాలి గైస్. సో జుట్టు ఆడడానికి టైం పడుతుంది, అందుకని నేను రెగ్యులర్గా అయితే నేను హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తా. ఇప్పుడైతే హెయిర్ డ్రై అయితే చేసుకోవాలి, జుట్టు ఆడడానికి అయితే టైం పడుతుంది, అందుకని నేను రెగ్యులర్గా అయితే హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తా. కానీ రీసెంట్గా అయితే ఒక కొత్త హెయిర్ డ్రైయర్ అయితే తీసుకున్నా. ఎందుకు అని అంటే దాంట్లో చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్స్ ఏంది, అసలు ఎందుకు తీసుకున్నా అనేది మీకు చూపిస్తాం. అండ్ ఈ హెయిర్ డ్రైయర్ వచ్చేసి మనము ఎవరైనా సరే, అంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా యూజ్ చేయొచ్చు. బేబీ హెయిర్ ఉన్నా, లేకపోతే సిల్కీ హెయిర్ కానీ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకు అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. అసలు ఆ హెయిర్ డ్రైయర్ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే, హెయిర్ డ్రైయర్ మోడల్ వచ్చేసి HD1120 స్టైల్ ప్రో హెయిర్ డ్రైయర్. ఇది దీని వోల్టేజ్ వచ్చేసి 2000 వాట్స్ ఏసీ మోటార్ ఉంది. ఇందులో అయానిక్ టెక్నాలజీ ఉండడం వల్ల ఫ్రీజీ హెయిర్ని రెడ్యూస్ చేస్తుంది. అంతేకాదు 2 years వారంటీ కూడా ఇచ్చారు. త్రీ హీట్ సెట్టింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, లో, మీడియం, హై. 3 సెట్టింగ్స్లో కావాల్సిన హీట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. 2 స్పీడ్ ఆప్షన్స్ అయితే వచ్చినాయి. ఇవి వచ్చేసి స్పీడ్ బటన్స్, మనకు కావాల్సిన స్పీడ్లో పెట్టుకోవచ్చు. దీని వైర్ కూడా లెంతీగానే వచ్చింది, మనం కన్వీనియంట్గా యూజ్ చేయడానికి. అండ్ హ్యాంగింగ్ లూప్ కూడా వచ్చింది, హెయిర్ డ్రైయర్ని ఈజీగా స్టోర్ చేయొచ్చు. ఇదే మన హెయిర్ డ్రైయరు, అగారు నుండి అయితే తీసుకున్నా నేను. ఇది ప్రొఫెషనల్గా అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. బ్యూటీ పార్లర్స్లో కానీ సెలూన్లో కానీ ఇదే యూజ్ చేస్తారు దీన్ని. అండ్ నాకైతే దీన్ని చూడంగానే దీని కలర్ అయితే మస్తు అనిపించింది, చాక్లెట్ కలర్లో ఉంది. దీంతోపాటు చాలా అటాచ్మెంట్స్ అయితే వచ్చినాయి, అంటే దీంతోపాటు డిఫరెంట్ అటాచ్మెంట్స్ కూడా వచ్చినాయి. అవేంటో మీకు నేను తర్వాత చూపిస్తాను, అండ్ ఎలా వాడాలో కూడా చూపిస్తాను నేను. సో నేనైతే ఇప్పుడైతే హెయిర్ డ్రై అయితే చేసుకోవాలి. అండ్ దీంతోపాటు ఏమేమి వచ్చినాయి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇందులో మనకి చాలా సెట్టింగ్స్ అయితే వచ్చినాయి అన్నమాట. సో హీట్ కంట్రోల్ ఆప్షన్స్ వచ్చినాయి, అసలు ఎలా దీన్ని ఆపరేట్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలో మీకు 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోంబ్ అటాచ్మెంట్ అనేది సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని కోమ్గా యూజ్ చేయొచ్చు. అండ్ అంతేకాదు ఈజీగా హెయిర్ అనేది డ్రై అయ్యి స్ట్రైట్ కూడా అయిపోతుంది. హెయిర్ స్టైలింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి డిఫ్యూజర్, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు అయితే యూజ్ చేయొచ్చు. దీన్ని డిఫ్యూజ్ చేసి హెయిర్ ఫ్లోని స్ప్రెడ్ చేసి కర్లీ హెయిర్ వాళ్ళకైతే ఈజీగా డ్రై అవుతుంది. అండ్ హెయిర్ కూడా ఫ్రీజీగా ఉండకుండా వాల్యూమ్గా ఉండేలాగైతే చేస్తుంది. ఫస్ట్ అయితే మన హెయిర్ పచ్చిగా ఉంటుంది కదా, కొంచెం టవల్తోని అటు ఇట్లా తుడిచేసుకుందాం, రబ్ చేసుకుందాం హెయిర్ని. సో ఇప్పుడైతే మనము
హెయిర్ డ్రై అయితే స్టార్ట్ చేద్దాం. గైస్ నేనైతే నార్మల్గా హెయిర్ డ్రై అయితే చేసుకుంటున్నా, ఎటువంటి అటాచ్మెంట్ అయితే యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ 1 by 1 అటాచ్మెంట్ అయితే యూజ్ చేసి మీకైతే హెయిర్ డ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తా. కోంబ్ అటాచ్మెంట్ అయితే యూజ్ చేసి హెయిర్ డ్రై అయితే చేస్తున్నాను. దీన్ని జస్ట్ కోంబ్ లాగా అయితే యూజ్ చేస్తున్నా, అంతే హెయిర్ డ్రైతో పాటు హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా అయిపోతుంది నాకు. డిఫ్యూజర్ అయితే యూజ్ చేస్తున్నా ఇప్పుడు, బట్ నాకంటే ఎక్కువ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. నిజంగానే చెప్తున్నా, నాది సిల్కీ హెయిర్, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ హెయిర్ డ్రైయర్ అయితే యూజ్ చేసి హెయిర్ అయితే డ్రై చేసుకుని అండ్ అలాగే హెయిర్ స్టైల్ కూడా చేసేసుకున్నాం. హెయిర్ కూడా నాది స్ట్రైట్నింగ్ అయిపోయింది. అండ్ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా దీంతో చాలా ఈజీగా కర్లీ అయితే అయిపోద్ది హెయిర్, ఎందుకంటే దీనికి ఉన్న అటాచ్మెంట్ వల్ల అది యూజ్ చేసి డిఫ్యూజ్ అయిపోయి హెయిర్ అయితే ఈజీగా డ్రై అయిపోతుంది. సో నాకైతే ఈ ప్రోడక్ట్ నచ్చింది. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే ప్రోడక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిన, మీరు కూడా ఒకసారి క్లిక్ చేసి ప్రోడక్ట్ అయితే చెక్ చేయండి. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక మనమైతే రాజు వచ్చేసరికి అయితే రెడీ అయిపోయి ఉందాము, తర్వాత వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. చలో ఛానల్ ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు. హలో, నువ్వేంటి లుంగి? లుంగి మామ నాకు అర్థం కాలేదు సార్. లుంగి మామ, లుంగి మామ అంటే తెలీదా? ఆహా. ముచ్చమా ముచ్చమా ముచ్చమా. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ముప్పలే టిప్పులే ఆ లుంగి మామ ఏదో నార్మల్ కట్టే. ఎలా ఉంది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చి ఆసియా. చీ ఆసే కాదు, ఏంజల్ ఆసే. ఎస్, చి ఏంజిల్ ఆసియా. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. హలో, నన్ను పొగుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే, ఆ వీడియో చాలా బాగుంటుంది. వీడియో టైటిల్ ఏంటని ఎక్స్పెక్ట్ చేసి కమెంట్ చేయండి. ఒక 2 seconds గ్యాప్ ఇస్తా. చేయలేకపోయారు కదా. వీడియో టైటిల్ ఏంటో తెలుసా? భజన వీడియో. భజన వీడియో చేయబోతున్నాయి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? భజన భజన అంటే ఏంటి? భజన వీడియో తెలీదా నీకు? ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. ఈరోజు మా భజన మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో భజన ఉంటుంది. అసలు ఆ భజన వీడియో మీరు పూర్తి వరకు చూసి ఎవరు ఎక్కువ భజన చేశారు అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్తో ఎవరితో భజన చేశారు లేదో చూద్దాము. సో స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయి, నీకు ఎలాగ అలవాటే భజన. పెద్ద మాట అన్నాడు సరాడు. నువ్వు దయచేసి బయటికి వెళ్ళకు. ఎందుకు? బంగారం రేటు పెరిగిందంట, నేను చూశారనుకో ఎత్తుకుపోతారు. ఇక్కడ ఆరారు. ఫస్ట్ ఏ భజన స్టార్ట్. ఇప్పుడు నువ్వు. एक तेरा एक मेरा दो तेरा दो मेरा. రాజు అదిరిపోయింది నీ భజన. అల్లం బెల్లం అనుపమని పెళ్ళం. అమ్మయ్య, ఇది నాకు బాగా నచ్చింది కదా. ఇది నీకు నచ్చిందా? ఎట్లా నచ్చింది నీకు? అల్లం బెల్లం అనుపమ నా పెళ్ళం. నీ క్లారిటీకి, నీ విజన్ కి, నీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బౌ. మీ నాన్న పేరు ఇంద్రుడా? ఎందుకు అంటే చూడడానికి ఇంద్రుడు కూతురులా ఉంటాను. నాన్నే కూ కూ కూ. సరే కానీ పెళ్ళైనాక నేను ఏమని పిలవాలి? ఒరే రారా అని పిలు. మరి ఏమని పిలుస్తావు? నీ ఇష్టం, ఏమని పిలుస్తావు? నువ్వు బొగ్గుల ఫ్యాక్టరీ కంపెనీ ఓనర్ వాళ్ళ కొడుకు? ఏం మాట్లాడుతున్నావురా? కాదు. ఎందుకు చెప్పు? ఎందుకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇప్పుడు నన్ను ఏదో ఇంద్రజ కూతురు, ఇంద్రుడు అట్లా పోగినంత మాత్రం నేను అప్సరసని కాదు. ఓకేనా? ఇలా నేను తిట్టినంత మాత్రాన నేను కించపరిచినట్టు కాదు. నేను నువ్వు అనుకుంటావేమో నేను అందగత్తిని కాదేమని, కానీ నా కంటికి నువ్వే అందగత్తివి, నువ్వే ఐశ్వర్యరాయివి, నా మోడల్వి నువ్వే, నా దేవతవి నువ్వే, నా ఆనందం, నా బాధ, నా కన్నీరు అన్నీ నువ్వే. ఇవన్నీ నిజంగా వస్తున్నాయి అనుకుంటారు కదా. కాదు, భజనలు వీడియోలో బాగా. మరి అదే స్టార్ట్ చేయి, నేను చేస్తున్నాను కదా. సరిపోయారు ఇద్దరును. ఇటుక మీద ఇటుక ఎడితే ఇల్లు అవుతుంది, మా ఆద్యాతం పెట్టుకుంటే లొల్లు అవుతుంది. ఏం చెప్పావురా? ఏక్తో తీన్ నూకరాజ్ ఫ్యాన్. 1 2 3 బాగుందా మా జోడు?
ఏ, ఏ, దేవతలు నవ్వుతే ముత్యాలు రాలుతాయి అంటారు కదా. సారీ ముత్యాలు కావు, ప్లాస్టిక్ డమ్మీ పళ్ళు. ఎన్ని దారుణాలు సార్. కాదు ఇప్పుడు షారుఖ్ ఖాన్ వచ్చి నీ వెనకాల పడి నీకు ఐ లవ్ యూ చెప్తే రిజెక్ట్ చేస్తా యాక్సెప్ట్ చేస్తా? షారుఖ్ ఖాన్ నాకు వచ్చి ప్రపోజ్ చేయడం ఏంటి? ఇంత అందగత్తిని చూసిన తర్వాత షారుఖ్ ఖాన్ ఏంటి సల్మాన్ ఖాన్ అయినా నీ వెనకాల తిరగాల్సిందే కదా. నువ్వు అనుష్క వచ్చి ప్రపోజ్ చేసి ఏం చేస్తావు? యాక్సెప్ట్ చేసేస్తా. అట్లుంటది మనతోని. అప్పుడు నువ్వు ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాను నేను. బ్లాక్ లిస్ట్లో పెట్టి నెంబర్ డిలీట్ చేసేసి నేను ఏం చేస్తాను తెలిసి ఎప్పుడు కనిపించావు అనుకో, ఎవరమ్మా నువ్వు ఫోటో కావాలా అంట నేను. మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు. ఇంక ఇప్పుడే పెట్టేసాయి. ఇప్పుడు పెట్టను, అప్పుడు పెడతా. నేను చార్మినార్కి వెళ్ళా, తాజ్మహల్కి వెళ్ళా. చార్మినార్ని చూశాను, తాజ్మహల్ని చూశాను. ఏమనిపించింది? బట్ వాటిని చూసిన తర్వాత రెండోసారి చూడాలనే ఫీలింగ్ నాకు రాలేదు. కానీ ఎందుకో నిన్ను చూసే కొద్దీ మళ్ళీ చూడాలనే ఫీలింగ్ ఎందుకు నాకు అలా వస్తుంది. నిన్ను చూస్తుంటే చిలక పలుకులు పలుకుతున్నట్టు అనిపిస్తావు. నీ కళ్ళను చూస్తుంటే నెమలి పించి విప్పినప్పుడు కళ్ళు ఎలా పెడుతుంది? పించం. పింఛనా ఫంక్షనా? అది పించం. నీ కళ్ళు నా కళ్ళు, కలువ పూలు, నీ ముక్కు అది నా హక్కు. నువ్వు ఫీల్ అవ్వాలి, ముక్కు అది నా హక్కు అంటే అని అంటావు, కళ్ళు కలువ పూలు అన్నప్పుడు ఇలా అన్నాను అంటావు, ఫీల్ అవే. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ చూడండి. ఈ పెద్దగా నూకరాదా నన్ను తిట్టడం కాదు, అర్థమైందా? ఎట్లా ఉండడం. ఏ మ్యాన్ కెన్ రియాక్ట్, ఆపోజిట్ రియాక్ట్స్. ఎదుటి మనిషి రియాక్షన్, ఎదుటి వాళ్ళ రియాక్షన్ బట్టి ఆపోజిట్ వాళ్ళ రియాక్షన్ ఉంటుందని చెప్పబోయాను. అది తెలుగు. చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ చేయక. సో ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన వెంటనే మళ్ళీ నువ్వు ఆకాశంలోకి వెళ్ళిపోతావు. ఎందుకు అంటే దేవతలు తారలు అందరూ పైనే కదా ఉండేది కాదా? నా జీవితంలో మన ఇంట్లో చిలకలను కానీ, ప్యారెట్స్ అంటే చిలకలే కదా, చిలకలు కానీ చిన్న చిన్న పక్షులు ఉంటాయి. వాటిని ఎప్పుడైనా సరే మన ఇంట్లో పెంచుకుందాం అన్నా సరే నేను తీసుకురాను. ఎందుకు? నేను చూసి సిగ్గుపడతాయి. థ్యాంక్ యూ సో మచ్. గులాబీ పువ్వు నీకు ఇద్దాం అనుకున్నాను కానీ బట్ నీకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? అందం, గులాబీ పువ్వు పెడితే అందం యాడ్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఇవ్వచ్చు. అందంగా ఉన్న వాళ్ళకి గులాబీ పువ్వు ఇచ్చింది, ఆ గులాబీ పువ్వు రేఖలు కింద పడి చచ్చిపోయి ఆత్మహత్య చేసుకుంటే తెలుసా. అందుకే ఇంక నీకు గులాబీ పువ్వు కూడా ఇవ్వద్దు అనుకుంటున్నాను. ఇవన్నీ నా దగ్గర ప్రాక్టీస్ చేస్తాడు, ప్రాక్టీస్ చేసి బయట స్టేజ్లో ఓకే. ఎందుకు నిల్చోమన్నా? ఎల్లోరా శిల్పం నుంచి ఉంటే నేను ఎప్పుడు చూడలేదు. చెప్పేవరా? ప్లీజ్ వద్దు, ఇక భజన 5 తర్వాత 6 నువ్వేనా సారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. నా కోసం డెడికేట్ చేయాలంటే ఏ పాట డెడికేట్ చేస్తా? శీతాకాలం కాలం మనసు నీ మనసున చోటడిగింది. ఎస్, డిండర్ డిండర్. ఇంతకంటే మాస్టారు నా మనసుని గెలికారు. అచ్చంనే కలగన్నట్టే నా పక్కన. సూపర్, అదిరిపోయింది, చాలా బాగా పాడు. థ్యాంక్ యూ. నా పాట అయిపోయింది కదా, ఇప్పుడు నువ్వు వాడు నాకేం డెడికేట్ చేస్తావు? నీకా? నాతో వస్తావా, నాతో వస్తావా, నా ప్రాణం నాతో వస్తావా, అడుగు అడుగు నా తోడుంటా, నాతో వస్తావా, ఆకాశమైన అరచేతికిస్తా మరి నాతో వస్తావా. ఏ గోరి 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 గోలుకొండ ప్యారి రవేణ సుందరాల. గోరి అంటే ఏంటో తెలుసా? సమాధి. నువ్వు గోరి 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 అంటే హిందీలో ఎర్రగా అన్నమాట, ఎర్రగా వైట్ గా తెల్లగా అన్నమాట. ఉండే వాళ్ళని అప్పుడు అమ్మాయి వర్ణిస్తూ. ఎందుకు అట్లా చూస్తున్నావు? ఇంత అందాన్ని నేను చూసి చాలా రోజులు అవుతుంది, అందుకే అలా చూస్తూనే ఉన్నా. వీడియో భజన కదా, భజన చేస్తున్నాను. నీకు మిమిక్రీ వచ్చి ఉంటుంది కదా? ఎవరు చెప్పారు? చాలా మంది చెప్పారు. బాలకృష్ణ గారు వాయిస్ చేసి చూడు సిద్ధప్ప, పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ పట్టుకొచ్చి బాలకృష్ణ గారికి ఏదో కర్నూలు చుట్టుముట్టిన డైలాగ్ ఉంటుంది కదా, అంత పెద్ద డైలాగ్ వద్దులే. కర్నూలు చుట్టుముట్టిండంట, ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికి రిస్క్, అది చెప్పు. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికి రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళి నా వాడికి రిస్క్. అయిపోయింది, నువ్వు చెప్పు. గంగ చంద్రముఖిగా మారడం. చూడబ్బా, ఒకడు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను వాడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్, తొక్కి పడేస్తా దబిడి దిబిడే తీసుకెళ్ళి ఆపుతారు, నాకే తెలియదు.
దబిడి దిబిడే. మహేష్ బాబు గారు వాయిస్ బాగా చేస్తాం. మహేష్ బాబు గారు చేయి అన్నయ్య ఎప్పుడు వచ్చామనే కాదు, బుల్లెట్ దిగిందా చిరంజీవి గారు వాయిస్ చెయ్యి. దీంతో పెట్టుకుంటే వరస్ట్ ఒకే కదా అని పీకేస్తే జోక్ ఏదో అయిపోయింది కానీ సీరియస్గా అడుగుతాడు చెప్పు. ఆల్మోస్ట్ నీకు అంటే నీకు వయసు వచ్చింది, నాకు ఏజ్ బాగానే వచ్చింది, ఓకేనా? ఆల్మోస్ట్ 20s నుంచి 30sలోకి ఎంటర్ అయిపోతావు. నేను ఇంకో 3 years అయితే ఎంటర్ అవుతా. అప్పుడు నీ ఏజ్ చెప్పేసి అది చెప్పడానికి ఇది దీని తెలియదు. నేను ఏజ్ చెప్పొద్దు కదా అని చెప్పేసి 30sలోకి ఎంటర్ అవుతున్నావు అంటే ఇంకో 3 years అయితే అదంటే ఆంటీ అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఏమన్నా పెద్ద అందగతి ఏంటి నువ్వు ఇప్పుడు కూడా ఆంటీవే. సో కాబట్టి సీరియస్గా అడుగుతున్నా, నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటా అంటే ఫ్రెండ్స్ కొంచెం టైం పడుతుంది. అనుకోకుండా ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. సో ఒక్కటి అయిపోయింది సాల్వ్ అనుకునే లోపు ఇక స్టార్ట్ చేద్దాం అనుకునేలోపు ఇంకొక ప్రాబ్లం వస్తూనే ఉంది. అందుకే ఇప్పుడైతే కొంచెం ఒక ఎన్ని ఇయర్స్ అని చెప్పను, 1 year అని అనుకుంటున్నా. సో 1 year తర్వాత అంతా బాగుంటే తప్పకుండా పెళ్ళి అయితే ఫిక్స్ కదా? ఫిక్స్. వేరే చేంజెస్ ఏమి ఉండవు కదా? ఇది కొంచెం బ్రహ్మచారిగా ఉండాలి. ఏంది ఎవరు? నేను అన్నది బ్రహ్మచారిగా ఉంటావని కదా నేను అంటుంది. మరి అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళని చేసుకో వీళ్ళని చేసుకో వేరే వాళ్ళని చేసుకునే ప్రెజర్స్ ఉంటాయి. అట్లా ఏం ప్రెజర్స్, ఆ ప్రెజర్స్ లేవు. ఫైనాన్షియల్ చెప్తున్నా, ఒకవేళ అలాంటి ప్రెజర్స్ ఉండి కనుక నువ్వు ఏదైనా అయ్యావు అనుకో, నువ్వేం టెన్షన్ పడకలే కానీ నువ్వు ఉంటావు, నేనున్నాను. సీరియస్గా చెప్తున్నా. సేమ్ టు యూ. అలాంటి ఏం ప్రెజర్స్ ఏం లేవు కానీ ఏంటి ఆయన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే. మనం పైకి నవ్వుతూ ఉంటాం కానీ జస్ట్ అట్లా ఇంకో ప్రాబ్లమ్స్. ఏం ప్రాబ్లమ్స్? ప్రాబ్లమ్స్ అట్లా చెప్పుకోకూడదు రాజు. ఫైనాన్స్ ప్రాబ్లమ్సా ఏంటని అడుగుతున్నా. అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే నువ్వు ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి? పిల్ల ఓకే అన్నప్పుడు. పెళ్ళి ఎవరు ఓకే అనాలి? పిల్ల ఓకే అన్నప్పుడు. పిల్ల ఓకే అన్నప్పుడు ఎవరా పిల్ల? ఆ పిల్లే ఎవరా పిల్ల అంటే ఏం చెప్పాలి, ఏం చేయకూడదు, అర్థం కాలేదని ఇప్పుడు నేను నీకు చెప్పింది. ఆ పిల్లే ఎవరా పిల్ల అని అడిగితే ఏం చెప్పాలి అన్నానే. అట్లా లేదు కానీ అతి త్వరలో ఏమంటారు ఒక గుడ్ న్యూస్ ఏంటిది అందరికీ చెప్పాలి అని, ఓకేనా? అందరికీ చెప్పి రెండుగా ఉన్న సోల్స్ ఒకటవ్వాలని, ఓకే? కష్టాలు కన్నీళ్ళు అందరికీ లైఫ్లో ఉంటాయి కదా, వాటన్నింటినీ పక్కన పెట్టి మనమంటూ ఒక స్టెప్ ముందుకు వేయాలని నేను అనుకుంటున్నాను. అది త్వరగా అయిపోవాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాం, ఓకేనా? అంతకుమించి కష్టాలు ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ఆ కష్టాలు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నాయని చెప్పుకోవద్దు, భయపడొద్దు ఎప్పుడు. నేనేం భయపడను, ఎప్పుడు అదే చెప్తున్నా, అర్థమైందా? కష్టాల్లాగే ఉంటాయి కానీ భయపడొద్దు. పెళ్ళికి ఎందుకు లేట్ చేస్తున్నారు అని అంటే దానికి చెప్పిన అంతే. ఓకే లేట్ అని. బట్ కాకపోతే సో ఫ్రెండ్స్, అతి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అయితే మేము చెప్పబోతున్నాము. బట్ అది ఎంత టైం అనేది తెలీదు. బట్ గుడ్ న్యూస్ అయితే అతి త్వరలో రాబోతుంది. సో ఇప్పుడు ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఆ తర్వాత కూడా అలాగే సపోర్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మాత్రం మంచి ప్రాంక్ వీడియోతో మేము ముందు ఉంటాం.